ఏపీ లిక్కర్ కేసు నిందితులకు రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. మరోవైపు తనకు జైల్లో అదనపు సౌకర్యాలు కల్పించాలంటూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టులో కీలక ఆదేశాలు జారీ చేసింది. జైల్లో ప్రత్యేక గదితో పాటు మెడిసిన్స్ అటెండర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది కోర్టు. ఏసీబీ కోర్టుకు లిక్కర్ నిందితులు తనను ఫోటోలు తీస్తున్నారని ఒకరు, నాకు లిక్కర్ తోనే సంబంధం లేదంటూ మరొకరు, రాజభోగాలు కావాలని ఎంపీ. ఏసీబీ కోర్టులో గోడు వెళ్లబోసుకున్న నిందితులు. మద్యం కుంభకోణ నిందితులకు ఆగస్టు 1 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో 11 మంది నిందితులకు రిమాండ్ ముగియడంతో అధికారులు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. వాదనల సమయంలో కేసులో కీలకంగా ఉన్న ధనంజయ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి న్యాయాధికారికి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జైల్లో తమను ఫోటోలు తీస్తున్నారని, చార్జ్షీట్ లీకులు మొత్తం మీడియాకు ఇస్తున్నారని ధనంజయ రెడ్డి ఆరోపించారు. తన 5గురితో మాట్లాడినట్టు ప్రచారం చేస్తున్నారని, కానీ 2ని మాత్రమే కలిశానని ధనంజయ రెడ్డి వివరణ ఇచ్చారు. మాజీ సీఎస్, మాజీ ఫారెస్ట్ కన్సర్వేటర్ తన బినామీలని ప్రచారం చేస్తున్నారని, అలాగే తాను విలాసవంతమైన కార్లు వాడినట్టు రాశారని, కానీ తాను శాంత్రా కారు మాత్రమే వాడుతున్నానని కోర్టుకు తెలిపారు. మీడియా కథనాలతో తమ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని, వ్యక్తిత్వ హననం చేస్తున్నారని ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎదుట ధనంజయ రెడ్డి వాపోయారు. ఈ కేసులో కీలకంగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం ఏసీబీ కోర్టులో తన వాదనలు వినిపించారు. తన తండ్రి, తన సోదరుడు మద్యం కారణంగానే చనిపోయారని, తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం లిక్కర్ జోలికి వెళ్లలేదని వివరించారు. చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తున్నందుకు బాధగా ఉందని, కుట్రపూరితంగా తనను కేసులో ఇరికించారని చెప్పుకున్నారు. ఇదే విధంగా ఇతర సభ్యులు కూడా కొన్ని అభ్యంతరాలు చెప్పుకొచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయాధికారి ఆగస్టు 1 వరకు 11 మందికి రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు ఎన్నికల సమయంలో జగ్గయ్యపేట వద్ద 8 కోట్లు పట్టుపడగా అవి చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడుగా గుర్తించారు. ఇప్పుడు వాటి వివరాలు చెప్పాలంటూ చెవిరెడ్డికి, డ్రైవర్ బాలాజీకి కోర్టు వద్దే సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు A4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్లపై కూడా ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. తనకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మంచంతో పాటు టీవీ, పేపర్, పుస్తకాలు, పెన్నులు, మ్యాట్, ఇంటి నుంచి భోజనం, వారంలో 5 ములాఖత్ వంటి మొత్తం 10 రకాల సౌకర్యాలు కల్పించాలంటూ పిటిషన్లలో ప్రస్తావించారు. కోర్టు ఆదేశాలతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి డీఎస్పీ స్థాయి అధికారి కోర్టుకు హాజరయ్యారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే రిమాండ్ ఖైదీల నిబంధనలను అనుసరిస్తున్నామని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. పూర్తిగా అమలు చేయటం లేదని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. ఎంపీ హోదాలో ఉన్నందున పార్లమెంటు సమావేశాల గురించి తెలుసుకునేందుకు టీవీ, పేపర్ సౌకర్యం కల్పించాలని కోరారు. దీంతో ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా లేదా అని జైళ్ల శాఖను కోర్టు ప్రశ్నించింది. చట్టాలు చేసేవారికి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వాలని సూచించింది. కోర్టు ఆదేశాలు ఇస్తే అన్ని సదుపాయాలు కల్పిస్తామని జైలు అధికారులు వివరించారు.